హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నంబర్ 1 హరిహర వీరమల్లు. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ పీరియడ్ డ్రామా, మన తెలుగు మూవీనే. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఈ మూవీని ఎందుకు రికమెండ్ చేస్తున్నావు బ్రో అని మీలో కొందరు అనొచ్చు. ఇది థియేటర్ లో యావరేజ్ టాక్, ఫ్లాప్ టాక్ వచ్చినా గానీ ఓటీటీలో మాత్రం ప్రతి ఒక్క మూవీ లవరు అండ్ ఫ్యామిలీ కంపల్సరీ చూస్తారు మావా. కనీసం అసలు ఎందుకు ఫ్లాప్ అయింది, అంత ఘోరంగా ఉందా అని తెలుసుకోవడానికైనా సరే కంపల్సరీగా చూస్తారు. సో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిందని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ప్లస్ మరీ అంత ఘోరంగా తీసి పాడేసే మూవీ అయితే కాదు, ఒకసారి చూడొచ్చు అనే మాట చెప్పడానికి మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట. థియేటర్ లో అయితే ఈ మూవీని నేను కూడా అస్సలు రికమెండ్ చేసేవాడిని కాదు, బట్ ఓటీటీనే కాబట్టి అలా చూసిపడేయండి. ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ అండ్ విఎఫ్ఎక్స్ మావా. అవి రెండు పక్కకు పడేస్తే మిగతాదంతా ఫ్యామిలీతో కలిసి టైం పాస్ కోసం ఒకసారి అలా చూసిపడేచ్చు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. ఇందులో మన పీకే కి ఒక కోహినూరు వజ్రానికి లింక్ ఏంటి, దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ప్లాట్ మావా. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 జెరాన్. ఇదొక హారర్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ మావా. ఈ మూవీ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది మావా. హారర్ కి లాంగ్వేజ్ తో పనిలేదు మావా, మనల్ని భయపెడితే చాలు. ఒక విలేజ్ లో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ సడన్ గా బ్లాక్ మ్యాజిక్ వల్ల అర్థం కాని శాపాలు, మిస్టీరియస్ ఈవెంట్స్ లో ఇరుక్కుపోతారు మావా. తర్వాత ఏమైంది అనేది ప్లాట్. స్టార్టింగ్ ఫ్యామిలీ డ్రామాగా స్టార్ట్ అయినా గానీ వెళ్లే కొద్ది విచిత్ర సంఘటనలు, క్రీపీ సౌండ్స్, ప్రతిదీ మనల్ని భయపెడతాయి. హీరోయిన్ ఏం చేయలేని సిచ్యువేషన్ చూస్తే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది మావా. సీన్ కి ఇంకేం జరగబోతుందో అనే టెన్షన్ అయితే గ్యారంటీ ఉంటది. కాకపోతే స్టార్టింగ్ కొంచెం స్లో ఉంటది, మరీ కొత్తగా అయితే ఉండదు మావా. థ్రిల్లర్ అండ్ హారర్ లవర్స్ మాత్రం ఒక్కసారి చూడండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి దీన్ని ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 మిషన్ ఇంపాసిబుల్ 2025. ఇదొక స్పై యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. టామ్ క్రూజ్ మావా అడ్వెంచర్స్ గురించి ఏం చెప్తాం. ఈసారి ఎన్టీటీ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈతన్ హంట్ ఎలా పోరాడాడు అనేది స్టోరీ మావా. మీకు తెలిసిందే కదా, మిషన్ ఇంపాసిబుల్ అంటే చాలు పక్కా మనల్ని సాటిస్ఫై చేసే మూవీస్. అందులో అడ్వెంచర్ అండ్ యాక్షన్ బ్లాక్ అలా ఉంటాయి. మరి ఈసారి కూడా టామ్ క్రూజ్ క్రేజీ యాక్షన్ అండ్ స్టన్స్ తో దుమ్ము దులిపేశాడు మావా. సముద్రంలో అండ్ ఆకాశంలో జరిగే అడ్వెంచర్ చూస్తే మీరు పక్కా ఊపిరి ఆపేసేలా ఉంటాయి. స్టోరీ పరంగా గానీ, క్లైమాక్స్ పరంగా గానీ, అడ్వెంచర్, ఎమోషన్స్ అన్ని కిరాక్ మావా. ది బెస్ట్ అని చెప్పొచ్చు, ఏ మాత్రం డిసప్పాయింట్ చేయదు. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి దీన్ని ఫ్యామిలీగా చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 టెహ్రాన్. ఇదొక ట్రూ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మావా. ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబాసీ మీద జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ఒక చిన్న అమ్మాయి చనిపోతుంది. ఆ కేసుని హీరో అయిన ఏసీపీ రాజీవ్ కుమార్, అదేనండి మన జాన్ అబ్రహాం, పర్సనల్ గా తీసుకుంటాడు. తర్వాత ఏమైంది అనేది ప్లాట్. ఇరాన్, ఇజ్రాయెల్, ఇండియా మధ్య పాలిటిక్స్, బిట్రయల్స్ అన్ని కలిసి స్టోరీని ఒక గ్లోబల్ చెస్ గేమ్ లా మార్చేసింది మావా. హీరో ప్రతి స్టెప్ వేస్తున్నప్పుడు మనకిది నిజమేనా లేక ఇంకేమైనా ఉందా అనిపించడం పక్క. మూవీ మొత్తం మీద ఒక మ్యాన్ వర్సెస్ సిస్టమ్ ఫైట్ లా చూపించడం వల్ల మీకు బాగా కనెక్ట్ అవుతుంది మావా. ఓవరాల్ గా ఒక ఎంగేజింగ్, ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే దీన్ని వదలకండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ఇది హిందీలో అవైలబుల్ గా ఉంది, G5 లో ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 JSK జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇదొక కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ మావా. ఈ మూవీ అన్ని లాంగ్వేజ్ లో ఉంది, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా అన్నిట్లో ఉంది మావా. ఒక్క తెలుగులో లేదు. అదేంట్రా, మా తెలుగు వాళ్ళు మీకేం అన్యాయం చేశారా? ఇది చాలా తీవ్రంగా మనం ఖండించాల్సిన మ్యాటర్ మావా. మరి ఫ్యూచర్ లో తెలుగులో వస్తుందా లేదా మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన కామెంట్స్ లో మెన్షన్ చేయండి మావా. హీరోయిన్ బెంగళూరులో ఒక IT ఎంప్లాయ్ ఒక రోజు తన హోమ్ టౌన్ కేరళకి వెళ్తుంది. కానీ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానికి తన కోర్టులో న్యాయం కోసం పోరాడుతుంది. తర్వాత ఏమైందనే ప్లాట్ మావా. ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాలు చాలానే చూసాం గానీ ఇందులో కూడా ఒక కొత్త కోణం ఉంటది మావా. ఇది మిమ్మల్ని ఖచ్చితంగా షాక్ చేస్తుంది. సురేష్ గోపి లాయర్ గా అయితే ఇచ్చి పడేశాడు. కోర్ట్ రూమ్ లో వేసే పంచ్ డైలాగ్స్ గానీ ఆయన పర్ఫార్మెన్స్ సూపర్. ఇక ఈ మూవీకి మెయిన్ హైలైట్ అంటే మన అనుపమ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసింది. స్టోరీలో ట్విస్ట్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కాకపోతే స్టోరీనే చాలా వీక్ గా ఉంది అండ్ స్లోగా ఉంటది, కానీ బోర్ అయితే కొట్టదు మావా. కోర్ట్ రూమ్ డ్రామా చూసే వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా.
మరి ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. ఒకసారి చూసేయండి. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్ట్, ప్రీవియస్ గా చెప్పిన లిస్ట్, ఫ్యూచర్ లో చెప్పబోయే లిస్ట్ ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ OTT లో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏ జోనరు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ క్లియర్ గా మీకు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ నవీన్ బ్రో కామెంట్ చేశాడు, మిస్టేక్ రివా సూపర్ ఉంది మామ, ఫుల్ సాటిస్ఫైడ్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ నవీన్ బ్రో. సెకండ్ కామెంట్ శ్రీను బ్రో కామెంట్ చేశాడు, హాయ్ అన్న అందేరా సూపర్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ పార్వతి సిస్ కామెంట్ చేసింది, సీతారాం బినయ్ మూవీ సూపర్ బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ పార్వతి సిస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లో, అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగ్లో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.